తన భార్య భరణం లేదా ఉద్యోగం ఇవ్వాలని వేధిస్తోందంటూ అంధుడైన శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విఎంఆర్డీఈలో ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీధర్ ఇదే విషయమై విజయ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మొన్న పోయిన సంవత్సరం 2013 సంవత్సరంలో ఉన్నప్పుడు గోల్డ్ దొంగిలించేసి ముత్తూట్ ఫైనాన్స్ గాజువాకులో పెట్టింది. ఇదేంటి ఇలా జరిగినప్పుడు నాకు కాస్త కోస్త కొంచెం చూపు ఉండేది. ఏంటి వస్తువులు ఎక్కడా కనపడటం లేదని అడిగితే వాళ్ళ అన్నయ్యని పిలిచి దారుణంగా గొడవ పెట్టి అసలు మీద నా కడ్డింగ్ కనపడుతుందా మీకు, వాళ్ళ అన్నతో కొట్టించి మరీ గొళ్ళు పెట్టి మరీ పోయింది వాళ్ళ అన్నతో పాటు. దానికి ఎమ్మెల్సీ కూడా చేసి మేము కూడా పోలీస్ స్టేషన్ వారి దగ్గరికి వెళ్ళినా అది మాకు కేసు ఫైల్ చేయలేదు. న్యాయం ఏమి కావాలంటే ఇప్పుడు మాకు న్యాయం ఏమి కావాలంటే ఇప్పటికీ కూడా ఆమె కేసుల మీద కేసులు అన్యాయంగా డబ్బు కావాలని, ఆస్తులు కావాలని, లేదా ఆమె నా ఉద్యోగం ఇచ్చేమనే నన్ను వేధిస్తుంది తప్ప సంసారం వద్దంట, నేను వద్దంట. ఆస్తులే కావాలంట, డబ్బే కావాలంట, లేక నా ఉద్యోగం ఇచ్చేయాలంట. ఇవన్నిటికీ దేనికి నేను ఒప్పుకోలేదని మొన్న కొత్తగా జరిగిన విషయం అక్టోబర్ 18వ తారీఖున నేను ఆఫీసు నుంచి తిరిగి వస్తుండగా యూనివర్సిటీ రోడ్లో ఇద్దరు మనుషులు నన్ను తీసుకొస్తున్న వాహనాన్ని ఆపి నన్ను బెదిరించారు. మేము ఏంటి ఇలా చేస్తున్నాను, అడిగింది ఇవ్వకపోతే నీ ప్రాణం తీసేయవలసి ఉంటుందని బెదిరించారు. ఇలాంటివన్నీ కూడా చెప్పాను. ఇలాగా ఒక విషయంతో పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా సరే డిప్యూటీ మేయర్ దగ్గర కూడా మీటింగ్ పెట్టింది. అప్పుడు కూడా మేము వెళ్ళాము. చెప్పినా వాళ్ళే పిలిచారు డిప్యూటీ మేయర్ శ్రీధర్ గారి దగ్గర. ఆ ఫోటో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, మేము సబ్మిట్ కూడా చేసాం. ఇప్పుడు అక్కడ ఏమడుగుతుందంటే మేము అడిగిన ఆస్తులు ఇవ్వకపోతే అతను ఉద్యోగం ఇచ్చేయమని చెప్పి అడిగితే అప్పుడు ఆ డిప్యూటీ మేయర్ అన్నాడు, ఆస్తులు డబ్బు అన్ని పట్టుకుపోయి ఆ కుర్రోడు బ్రతుకు ఎండిపోయినా నీకు సంబంధం లేదా అని అడిగితే అక్కడి నుంచి పాముగా వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు మహిళా మండలి గ్రూప్ కూడా వేసుకొచ్చింది. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ నాన్న, వాళ్ళ బంధువులు అందరూ కూడా వచ్చారు. అది జరిగిన తర్వాత ఈ అక్టోబర్ నెలలో విషయం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీ ఈ రోడ్లో. ఆ విషయమై మేము పోలీస్ స్టేషన్కి అన్ని సార్లు తిరిగినా వాళ్ళు మటుకు ఏ విధంగా కూడా అసలు కేసు అనేది ఫైల్ చేయట్లేదు. కేసు బిల్లు కూడా మా దగ్గర సాక్ష్యం ఉంది సార్. ఆ చివరికి ఏమని అడిగారంటే వాళ్ళు 50,000 ఇస్తే గానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయము అని బెదిరిస్తున్నారు. 50,000 ఇస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారంట, లేకపోతే చెయ్యరంట. 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎంబీపీ బ్రాంచ్. అంటే అలాంటి గుడ్డి వాళ్ళకు కూడా ఇదేనా న్యాయం చేసేది కోర్టులు, పోలీస్ స్టేషన్ వాళ్ళు? జీవితం అనేది నాశనం అయిపోయినా దానికి పర్లేదు కానీ ఆమెకు నేను నా ఆస్తులు కావాలి, నా ఉద్యోగమైనా కావాలంటే కానీ నేను అవసరం లేదంట. ఎన్నిసార్లు ఫోన్ చేసి బ్రతిమాలి అడిగినప్పుడు నా కూతురునైనా నాకు ఇచ్చేయమ్మా అంటే మీ అమ్మ నాన్న అడిగి మరో పెళ్లి చేసేసుకో అని చెప్పి, అమ్మాయి ఇది జీవితం, మనం మనుషులం కానీ పశువులం కాదు మనం అని నేను చెప్పేవాడి. ఏంటిది ఇలా బాధ పెడుతున్నావమ్మా, చూపులేని వాడిని పెళ్లి చేసుకునేసరికి కాస్త కూస్తో చూపు ఉండేది, నీవు పెట్టే వేదన వల్ల 100% బుద్ధివాడిని అయిపోయాను, ఏంటి బ్రతికి నన్ను ఇలా బాధపడుతున్నావు. తర్వాత సెక్షన్ల మీద సెక్షన్లు వేసుకుపోతుంటే మరొక ముఖ్యమైన విషయం చెప్తున్నానయ్యా, దయించి వినండి. క్రిమినల్ కేసు అనేది ముత్తూట్ ఫైనాన్స్ 2014 డిసెంబర్లో ఫైల్ చేసిన కేసు ఇప్పటికీ కూడా కోర్టులో నడుస్తుంది. అది ఎటూ తేలలేదు. అదే గోల్డ్ కేసు దొంగిలించారని చెప్పాను కదండి. మా నాన్నని నన్ను కొట్టేశారు. ఇప్పుడు మా నాన్న పిలిచిన తర్వాత మా నాన్నని కూడా కొట్టాడు అన్నయ్య. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఏంటిది? నేను గుండె వేదనతో మాట్లాడుతున్నానయ్యా. తక్కువ నేనేదో నటించడం లేదు ఇక్కడ. ఏంటి జీవితం, ఏంటి అంటే సెక్షన్లన్నీ ఆడవాళ్ళ వైపే తప్ప మాలాంటి అందులకు అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఏమి కోర్టులో సహకరించారా సెక్షన్లు?
ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? దేనికి వచ్చారు? ఎందుకు వచ్చాను మీడియా కంటే, కోర్టులో నాకు వచ్చిన అన్యాయపు ఆర్డర్ ఏమనగా 20,000 మెయింటెనెన్స్ చేసిందండి. 2017లో 9,000 మెయింటెనెన్స్ ఆర్డర్ వచ్చింది. మళ్ళీ 20,000 మెయింటెనెన్స్ పిటిషన్ వేస్తే మేము నమ్ముకున్న టి సోమేశ్వరరావు అన్న లాయర్ కనీసం ఆ పేరు అనేది చెప్పకుండానే పిటిషన్ పెట్టిందన్న స్లిప్ మాకు ఇవ్వకుండానే ఆర్డర్ ఇప్పించేశాడు. 2023 ఆగస్టులో ఆర్డర్ వస్తే ఇంతవరకు కూడా మా చేతికి ఆర్డర్ ఇవ్వలేదు ఆ లాయర్. మేము చివరికి వేరే లాయర్ ద్వారా మేము అప్లై చేసుకుని తీసుకున్నాం. అయ్యా బాబు, హైకోర్టుకి వెళ్తామండి, కొంచెం లాయర్ ఇవ్వండి, లాయర్ గారు కోర్టు ఆర్డర్ ఇప్పించండి అంటే ఇస్తాము ఎందుకు హైకోర్టు, నేనే తేల్చేస్తాను అని కూడా టి సోమేశ్వరరావు ఇప్పుడు వెళ్తున్నా. చివరికంట 40 లక్షలు డబ్బు ఇచ్చేయాలంట, అప్పుడు ఏదో కోర్టు ఆర్డర్ ఇస్తాడంట. టి సోమేశ్వరరావు అతని పేరు. మా దగ్గర లాయరే, మా దగ్గర బెయిల్ ఫీజులు తీసుకున్న లాయరే. మళ్ళీ మాకు ఏం న్యాయం కావాలని మీరు అడుగుతున్నారు కదా. ఇటువంటి క్రూరమైన ఆడవాళ్ళ నుంచి రక్షణ బాధ్యులుగా వచ్చి ఇలా పక్కలో బల్యంగా తయారయ్యి నాలాంటి గుడ్డి వాళ్ళని ఇలా వేధిస్తున్నారు. నాకు మూర్ఛ వ్యాధి కూడా ఉందండి. మెడికల్ ప్రూఫ్స్ అన్ని కూడా తెచ్చాము, చూపించండి. ఏమో ఇక్కడే పడిపోతానేమో, నాకు అంత యాతన కలుగుతుంది ఆమె వల్ల. మా అమ్మాయి వయసు ఇప్పుడు 17 సంవత్సరాలు సార్, 17 సంవత్సరాలు. మొదట పుట్టినరోజు చేసుకుందామని ప్రతిమాలినా సరే ప్రతిమాలి తీసుకొచ్చాం. మొదటిసారి పుట్టిన ఆడపిల్లని 2009లో వెంటనే తీసుకుపోయింది పుట్టినరోజు అవ్వగానే. పాపను కూడా నా దగ్గర ఉంచలేదు.